హాయ్ అండి, మనాలిలో 4th డే ఇది. షిమ్లాకి వెళ్ళే దారిలో ఉన్నాము. హాయ్ అండి, మనాలిలో 4th డే ఇది. షిమ్లాకి వెళ్ళే దారిలో ఉన్నాము. సో ఇవాళ షిమ్లాకి తీసుకెళ్ళి అక్కడ స్టే ఉంటుంది అండ్ రేపు షిమ్లా నుంచి సైట్ సీయింగ్ లొకేషన్స్ అవి తిప్పి సాయంత్రం 8కి 9కి ఢిల్లీ బస్ పికప్ పాయింట్లో వదులుతారు. సో మార్నింగ్ 9కి హెచ్ఎన్ కాటేజెస్ నుంచి ఇడ్లీ అండ్ వడ తినేసి మన పరంజీ అన్న క్యాబ్లో స్టార్ట్ అయిపోయాం మేము. ఈ అన్న పేరు శ్రీను. ఈ అన్నయ్య మనకి ఇక్కడ హెచ్ఎన్ కాటేజెస్లో ఫుడ్ ప్రిపేర్ చేసేది. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. మార్నింగ్ 9:30కి మనం మనాలిలో మన కాటేజెస్ నుంచి స్టార్ట్ అయ్యాము. నైట్ షిమ్లా వెళ్ళేసరికి 7:30 అవ్వచ్చంట. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మనాలి షిమ్లా ప్యాకేజ్ తీసుకోవటం అంత వర్త్ కాదు. ఓన్లీ మనాలి అన్న ఎంజాయ్ చేయాలి లేదా షిమ్లా అన్న ఎంజాయ్ చేయాలి 3 nights 4 days ప్యాకేజెస్ తీసుకుని. ఎందుకంటే ట్రావెలింగ్ వల్లే కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఈ ట్రావెలింగ్లో నేను ఎన్ని మ్యాగీలు తిన్నాను నాకు తెలీదు. ఆల్మోస్ట్ ఒక 17 to 20 తినుంటాము మ్యాగీస్, నేను కిట్లీ కలిపి. ఈ మ్యాగీ ఖర్చే మాకు 1000 రూపాయలు. ఇవాళ షిమ్లాకి తీసుకెళ్ళి అక్కడ స్టే ఉంటుంది అండ్ రేపు షిమ్లా నుంచి సైట్ సీయింగ్ లొకేషన్స్ అవి తిప్పి సాయంత్రం 8కి 9కి ఢిల్లీ బస్ పికప్ పాయింట్లో వదులుతారు. సో ప్రజెంట్ అయితే నేను ఒక రోప్వే చేద్దామని షిమ్లా వెళ్ళే దారిలో ఆగాము. ఇక్కడ పర్ పర్సన్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మొన్న జిప్ లైన్ కూడా చేద్దాం అనుకుని మనీ కట్టి కూడా కొంచెం భయమేసి ఆగిపోయాం వెదర్ కండిషన్ వల్ల కూడా. సిస్సు విలేజ్ వెళ్ళి వస్తున్నప్పుడు. సో ఇది వెళ్ళే దారిలో కొంచెం ఈజీగానే ఉంది అండ్ కొంచెం సేఫ్టీగానే ఉంది. అందుకని చెప్పి ట్రై చేద్దామని చూస్తున్నా. ఈ రోప్వే బగలాముఖి అమ్మవారి టెంపుల్ దగ్గరికి టూరిస్టులని అక్కడ లోకల్స్ని అటు షిఫ్ట్ చేయడం కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తున్నారు. రోప్వేస్ లోపల కూడా ఇవి కేబుల్ లోపల బగలాముఖి రోప్వే అని ఉంది. సో మోస్ట్లీ దానికోసమే ఇది ఇక్కడ అరేంజ్ చేసి ఉండొచ్చు. దీంట్లో నుంచి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది. కొంచెం భయం అనిపించింది కానీ చాలా బాగుంది. స్టార్టింగ్ ఎక్కినప్పుడు బాగానే ఉంది, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అది ఊగుతుంది. ఎవరు లాగుతున్నట్టు పక్క నుంచి అలా ఊగుతూ ఊగుతూ పైకెక్కుతుంది. पानी में 1300 को नहीं उतर रहा है, पानी में भी उतर है, मतलब टाइट लगा तो चलना पड़ता. రోప్వే క్రాస్ చేసి ఇటు పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ బగలాముఖి అమ్మవారి టెంపుల్ అంట. సో ఈ టెంపుల్ కోసమే ప్రత్యేకంగా ఒక రోప్వే కూడా నిర్మించారు. అంటే పక్కనే చిన్న డ్యామ్ కూడా ఉంది, దాంట్లో బోటింగ్స్ అవి కూడా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ పక్కనే ఒక పెద్ద గార్డెన్ టైప్ రిసార్ట్స్ టైప్ సెటప్ ఉంది. అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం పూట ఒక స్పాట్లో ఆపాడు డాబా దగ్గర పరంజీ అన్నకి కూడా నిద్ర వస్తుంది. మేము అంతా నిద్రపోతుంటే ఇంకా సర్లే అని చెప్పి లేచి అన్న కాసేపు బ్రేక్ తీసుకున్నాము అంటే తప్పన లంచ్ దగ్గర ఆపిండు. ఇంకా బేసిక్గా అంతసేపు డ్రైవింగ్ అంటే ఎవరికైనా నిద్ర వస్తుంది. అందుకు కార్లో కూర్చున్న వాళ్ళు వెనకాల నిద్రపోతున్నారంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సో కుదిరినంత వరకు మనం కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళకు కూడా కొంచెం నిద్ర నుంచి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటే బెటర్ ఏమో డ్రైవింగ్గా. బస్సులో అంటే కొంచెం పర్లేదు, మరి ఇలా క్యాబ్ డ్రైవింగ్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.
మధ్యాహ్నం లంచ్లోకి మేము పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్స్ ఆర్డర్ చేసాము. ఎందుకంటే అదే సేఫ్ సైడ్ ఫుడ్ అనిపించింది అక్కడ. కానీ అది కూడా కొంచెం యావరేజ్ అనిపించి, సరే పన్నీర్ బిర్యానీ ఎలా ఉంటుందని అది చెప్పాము. దానికన్నా పన్నీర్ బటర్ మసాలా బెటర్ అనిపించి తినేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ జర్నీ షిమ్లాకి. ప్రజెంట్ అయితే టైం 4:30 అవుతుంది. వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంటే మన పరంజీ డ్రైవర్ అన్న ఒకసారి వెళ్ళి దర్శనం చేసి రమ్మన్నాడు. టెంపుల్ అయితే బాగుంది, కొండల మధ్యలో రోడ్డు పక్కన పైకి ఎక్కాలి. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుంది టెంపుల్, ఒకసారి వెళ్ళి చూడండి అన్నాడు. సరే అని చెప్పి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి మన రాధాకృష్ణుల టెంపుల్ కొండ మీద ఉన్నది. కొండ కింద చిన్న చిన్న టెంపుల్స్ 3 ఉన్నాయి. వాటిలో అమ్మవార్లు ఉన్నారు, కాళికాదేవి అమ్మవారు, దుర్గమ్మవారు ఉన్నారు. సో 2 అవతారాల టెంపుల్స్ ఉన్నాయి. 3 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్న 3 అమ్మవారే ఉన్నారు. కొండ పైన మాత్రం రాధాకృష్ణుల టెంపుల్ ఉంది. చాలా బాగుంది వ్యూ. సన్సెట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి అక్కడ. అలా మొత్తానికి మేము షిమ్లా రీచ్ అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ 7:30 అయింది. షిమ్లాలో హోటల్కి రీచ్ అయ్యేసరికి 7:45 అయింది ఆల్మోస్ట్. హోటల్ అయితే చాలా బాగుంది, కాకపోతే షిమ్లాకి చాలా దూరంగా ఉంది. ఆల్మోస్ట్ 10 to 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది. అది కూడా కాకపోతే వ్యూ అయితే బాగుంది. షిమ్లాలో ఉంటే ఇంకా బాగుండేది నిజానికి. మేమున్న ఏరియా పేరు షిమ్లా దగ్గరలో మెహ్లీ అనే విలేజ్. ఇది దూరంగా ఉందన్నమాట, కానీ వాళ్ళు ఇచ్చిన స్టేకి అయితే మాత్రం పేరు పెట్టడానికి లేదు. డూప్లెక్స్ రూమ్ అంట, చాలా బాగుంది. రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ రూమ్ సెటప్ కానీ యాంబియన్స్ చాలా బాగుంది. నైట్ టైం అయితే ఏదో పెద్ద కొండ మీద చిన్న చిన్న మినుగులు పురుగులు వాళ్తే మెరుస్తూ ఎలా కనిపిస్తుంది అలా ఉంది ఆ ఏరియా అంతా. ప్రజెంట్ అయితే మనం షిమ్లాలో ఉన్నాం. షిమ్లాకి రీచ్ అయ్యేసరికి మనాలి నుంచి ఆల్మోస్ట్ 7:45 అయింది. డిన్నర్ వీళ్ళే అరేంజ్ చేశారు మొత్తం. రైస్, పప్పు, మటర్ పన్నీర్ కర్రీ అండ్ రోటీస్ అరేంజ్ చేశారు. మన పరంజీ భయ్య కారులో పడుకుంటారు. సో తన కారు పడుకునే సెటప్ ఇలా ఉంటుంది లోపల.
कैसा लगा भैया? अच्छा, बहुत अच्छा. मस्त है ना एकदम. ये तो अपना भाई 9 लाख का बेड है. सबसे महंगा वाला. మన క్యాబ్ అన్న పరంజీది నేను నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. అండ్ తనకి ఎప్పుడన్నా ఎవరైనా కావాలి, ఓన్లీ మనకి ఇక్కడ క్యాబ్ సర్వీస్ కావాలి హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు అంటే మీరు అన్నయ్యకి టచ్లోకి వెళ్ళొచ్చు. ఆ అన్నయ్య నిజంగా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాం, కానీ అంతా మంచిగా చూసుకుంటున్నాడు. సో తను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, ఎవరన్నా ఇలా వచ్చేటప్పుడు ఓన్లీ క్యాబ్ సర్వీసెస్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి. సో నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎప్పుడన్నా ఎవరికన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఓన్లీ క్యాబ్ సర్వీసెస్ కావాలంటే ఆ అన్నయ్యకి ఒకసారి టచ్లోకి వెళ్ళండి. మార్నింగ్ హోటల్లో మనకి ఆలూ పరాటా అండ్ టోస్ట్ అరేంజ్ చేశారు. అది సెట్ అవ్వక పావు బజీ అండ్ మ్యాగీ, గులాబ్ జామ్, పాస్తా అవి ఆర్డర్ చేసాము స్విగ్గీలో. మెహ్లీ విలేజ్ వరకు స్విగ్గీ సర్వ్ చేస్తుంది షిమ్లా రోడ్ నుంచి. వెదర్ మంచిగా ఉంది కదా అని చెప్పి మేము 4కి స్టార్ట్ అయ్యాము షిమ్లా మాల్ రోడ్కి. ఎందుకంటే మాకు 8:30కి బస్సు ఉంది. సో 4:30కి రీచ్ అయినా మాకు ఒక 2.5-3 అవర్స్ షిమ్లా మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే చలేస్తుంది. అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉంది అక్కడ వెదర్ అయితే. కానీ చాలా ఎంజాయ్ చేసాం ఆ వెదర్ అంతా కూడా. షిమ్లాలో కుఫ్రీ కూడా ఉంది మనకి సైట్ సీయింగ్కి, కానీ హెల్త్ కండిషన్ వల్ల మేము అది స్కిప్ చేసి ఓన్లీ మాల్ రోడ్ వరకు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నైట్ బస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సాయంత్రం కూడా బస్ జర్నీ కదా, మళ్ళీ కుఫ్రీ విలేజ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుందంట, రావడానికి 1.5 అవర్ పట్టింది. అందుకని స్కిప్ చేసాం. పరంజీ అన్న క్యాబ్ కింద షిమ్లాలో ఆపేసాడు, అక్కడ పెయిడ్ పార్కింగ్ పాయింట్ దగ్గర. అక్కడ నుంచి లిఫ్ట్స్ ఉంటాయి మనం షిమ్లా మాల్ రోడ్కి వెళ్ళాలంటే. సో 2 లిఫ్ట్స్ చేంజ్ అయ్యి మనం పైన మాల్ రోడ్కి వెళ్ళాలి. లిఫ్ట్కి పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అండ్ రిటర్న్ కూడా లిఫ్ట్లో రావచ్చు. కాకపోతే మమ్మల్ని పరంజీ అన్న షిమ్లా మాల్ రోడ్లోనే ఏజీ చౌక్ అని చెప్పి క్యాబ్ పికప్ పాయింట్ ఒకటి ఉంది అక్కడ. సో అక్కడ పిక్ చేసుకుంటా అన్నాడు, షిమ్లాలో ఢిల్లీ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి. ప్రజెంట్ నేనైతే షిమ్లా మాల్ రోడ్లో ఉన్నాను. ఈ మాల్ రోడ్లోకి రావాలంటే కింద పార్కింగ్ దగ్గర నుంచి మనకి లిఫ్ట్లు ఉంటాయి. 2 లిఫ్ట్లు చేంజ్ అయ్యి ఈ మాల్ రోడ్లోకి రావాలి, లేదంటే పక్కన స్టెప్స్ ఉంటాయి, అవి యూస్ చేసి రావచ్చు. ఈ మాల్ రోడ్లోకి రాగానే సడన్గా ఏదో హ్యారీ పాటర్ సినిమాలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అనిపించింది నాకు. భలే ఉంది సెటప్ అంతా కూడా. ఈవినింగ్ 5:30 అవుతుంది. షిమ్లా మాల్ రోడ్కి వచ్చాము తిరగడానికి అని చెప్పి. మధ్యాహ్నం అంతా ఎండగా బాగానే ఉంది, సడన్గా వెదర్ చేంజ్ అయిపోయి వర్షం పడింది. అసలు వ్యూ అయితే ఈ టైంలో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇంత దూరం వచ్చి షిమ్లాలో ఏదన్నా కొత్త ఫుడ్ ట్రై చేయకపోతే ఎలాగా అని చెప్పి అమెరికన్ స్లైస్ కేక్ అంట ట్రై చేసాం వేడివేడిగా. బయట వర్షం పడుతుంటే నిజంగా చాలా బాగుంది అది.
కీర్తికి జిలేబీ రబ్డీ ఈ ఫుడ్ ఐటమ్ ప్రాపర్గా ఎక్కడ దొరికిద్దో టేస్ట్ చేయాలని కోరిక. సో ఎక్కడ కనిపించినా వెళ్ళి టేస్ట్ చేస్తుంది. మెహ్రూ హల్వా అని చెప్పి ఒక షాప్ ఉంది ఇక్కడ కూడా. 3-4 ప్లేసెస్లో టేస్ట్ చేసింది, బట్ ఇక్కడైతే కొంచెం ఓకే అంట కంపారిటివ్లీ. షిమ్లాకి ఒక్కొక్కసారి ఎప్పుడైనా పీక్ టైంలో వస్తే మన కళ్ళ ముందే ఈ స్పాట్లో క్లౌడ్స్ వెళ్తూ ఉంటాయంట మన ముందు నుంచి. సో క్యాబ్ అన్న ఏం చెప్పాడంటే, పరంజీ అన్న మనల్ని ఏజీ చౌక్ అని చెప్పి ఒక పికప్ పాయింట్ ఉంటుంది, సో అక్కడికి వచ్చేయండి, ఆ సిమ్లా రోడ్లో మాల్ రోడ్లో నడుచుకుంటా అని చెప్పాడు. సో సన్ రైజ్కి ఆ లైటింగ్కి ఎంత బాగా ఎక్స్పోజ్ అవుతుందంటే సిటీ, ఇది బ్యూటీ చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ టైం 6 అవుతుంది. ఈ టైంకి ఇక్కడ సన్సెట్ అవుతూ లైటింగ్ ఇలా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ. షిమ్లా నచ్చింది నాకు. సో ప్రజెంట్ అయితే నేను షిమ్లాలో బస్ పికప్ పాయింట్ దగ్గర ఉన్నాను ఢిల్లీకి. మొత్తానికి మనాలి ట్రిప్ 4 nights 5 days సక్సెస్ఫుల్గా ఎండ్ అయింది. సో ఈ ట్రిప్తో ఏదో సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని పెంచేసుకుందామని కాదు, కానీ ఫస్ట్ అయితే నాకు వర్క్ అలవాటు అవుతుంది, వీడియోస్ చేయడం అలవాటు అవుతుంది, సో ఈ ప్రాసెస్ అలవాటు అవుతుంది అని చెప్పి నేను ఈ ట్రై చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఒక 30 to 40 వీడియోస్ పెట్టేవారికి వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది పక్కన పెడితే, ఫస్ట్ అసలు 30 to 40 వీడియోస్ పెట్టాలి, అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అనేది నా టార్గెట్. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటి, వీడియోస్ ఎలా వస్తున్నాయి, ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇంకేం కంటెంట్ పట్టుకోవచ్చు అనేది అప్పుడు ప్లాన్ చేస్తాను మళ్ళీ. మీకు కానీ ఈ ట్రిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.